రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆ, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. ఒరేయ్, 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? ఆ డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాట ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? ఓటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవే ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూజన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పనిచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? పాపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే, ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే కూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అతడు కొంచెం లెవెల్ గా ఉండాలి కదా. మా తమ్ముడన్నయ్యకి కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నత్తిపిత్తోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి. చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం పట్టుకెళ్ళిపోండి. ₹105 కాడకు వడ్డీ వడ్డీ ముందు కట్టసేసుకుని ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాతో మాత్రం ఏం తెలుసు? మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికేముంది, నేను ఉన్నాను కదా. ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోతాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 3 నెలల వడ్డీ కట్టసేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంతామండి, మీరేటంటే మేము అంటే. సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. తాబుదులు వచ్చేసింది. బాబు, ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి. చౌకకి పెట్టారు. మా తమ్ముడికి మాట వచ్చేసిందా? అస్సలు మాట రాదు. అదేటది, కాక బదులు కాబలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం. వెళ్ళిపోయినంత మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాల్ మొత్తం తాగేశాడు. 4 పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నయ్య చూసి అందరూ టంగ్ చేస్తారేమో. ఏంటయ్యా అలరే? టంగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, కాయే వస్తుంది. బాబు, కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దాందే ఉంది. ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యి బాబోయ్, ఇప్పుడుగా పోలేను, సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు, అసలే జిడ్డు కేసులు. అమ్మా, ఏంటలా ఉన్నావు? నాన్న, ఈ ఆస్తి ఎవరి కోసం? నీకోసమే. ఈ మేడలు మిద్దలు ఎవరి కోసం? నీకోసమే. ఇవన్నీ నాకెందుకు? అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని. నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే? అది అది నాన్న, నాకు విషయం చెప్పండి. నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? అని 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 వాడేదో మాత్రేశాడు. నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్య? వదిన కడుపున కదా పుట్టేస్తే. కరెక్ట్ కరెక్ట్, నా కడుపు పెట్టబడుతుంది. అది నిజమే. అమ్మా, నువ్వు నా కడుపున పట్టలేదు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు?
నువ్వు నా కన్న తండ్రివి కాదని. నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. రేయ్, అసలు దీనికంతటి కారణం నువ్వు. నా కడుపును పుట్టలేని నాతోనే కమిట్ చేయించేస్తావిట్రా నిన్ను. నేను సొంత నౌకన్నా పెంపుడు నౌకన్నా? తమరికి డౌట్ వచ్చిందా నిన్ను? అమ్మో, వారిని జడా పెడా వాయించేస్తున్నారు కదంట్రా. అసలే ఆ విజయ్ గాడు అర్థం కాని స్కూల్లో ఎదురు వచ్చేస్తున్నాడు. నువ్వు స్కూల్ మూసేయ్ నువ్వు నోరు మూసేయ్. మరతే విజయ్కి టఫ్ ఫైటింగ్ ఇవ్వాలంటే నీ స్కూల్ పనిచేయదు. మరైతే ఇప్పుడు ఏంట్రా దారి? విజయ్ ఆటలు కట్టించాలంటే ముగ్గురువుల సలహాలు తీసుకోవాల్సిందే. గుర్గురువులా? వాళ్ళెవరు? రా చెప్తా. చల్లారా పోస్తాను. ఊళ్ళో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారా? ఏంటో చెప్తాను. చాలా చండాలంగా అనుకుంటున్నారండి. ఎందుకనరా? ఏముందండి, మనం చేసిన ఏదో పనులన్నీ ఊరంతా ఈ వీధిన నిలబడి యాగమత్యం తిడుతున్నారండి. ఏంటి ఎలాగంటాడు? నా మందు దాగి నన్నే తిడుతున్నారు అంటాడు. నిజంగా ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారా? ఈడు తిడుతున్నాడా? ఊళ్ళో వాళ్ళు తిట్టిన దానికంటే ఈయన తక్కువే చెప్పాడులేండి. ఏదేమైనా సరే తమరు ఒక మంచి పని చెయ్యాల్సిందే. అలాగే చేద్దాం, కానీ మంచి పనులు ఏముంటాయిరా? మంచి పని చేయడం అలవాటు లేదు కాబట్టి నా బుర్రకేం తట్టట్లేదండి. ఏమండో ఓ పని చేద్దామండి. ఏంటది? సినిమాలు ఏడిసేవాళ్ళు రోజు ఫ్రీగా సినిమా చూసేయచ్చని. యాదవ్ మోహన్ నువ్వును అది మంచి పని ఎట్టా అవుద్ది? చూడండి అయ్య గారు, రోగం వచ్చినా రొచ్చినా మన ఊరోళ్ళు పట్నం వెళ్ళాక చచ్చిపోతున్నారు. ఆ ఆసుపత్రి అయితే ఇక్కడే గట్టేసేయండి. ఇదిరా మెయిన్. అబ్బా, అందుకే కంటే చదువుకున్న వాళ్ళకంటే మేము మెరుగన్నారా? అంతేకాదు, ఇందులో గొప్ప పాయింట్ కూడా ఉంది. ఎప్పుడూ వేసేసాడు మా బావగారు పునాదిరాయ్. ఆయన చేయలేని పని నేను చేశాను అన్న ఖ్యాతి వస్తుంది, మనకొచ్చిన కీడు కొట్టుకుపోద్ది. ఇదండి మెయిన్. అంతే కదండి. మన గోపిబాబు డాక్టర్ చదువుతున్నారండి, మన అమ్మాయి గారు డాక్టర్ చదువుతున్నారండి. వాళ్ళిద్దరికి ముడెట్టేసి ఆసుపత్రిలో పడేస్తే పోలా? అబ్బా, ఇదిరా మెయిన్. బాబు మీరు వచ్చింది బాబు. మీ అందరికీ కూడా నా ఆశీర్వచనాలు. ఈవేళ మీకు శుభవార్త చెబుదామని వచ్చాను. రోగాలతో రొచ్చులతో ఈ పేటలో మీరు చాలా బాధలు పడుతున్నారు. అంచేత ఈ పేటలో ఒక హాస్పిటల్ కట్టించాలి అనుకుంటున్నారు. కట్టిస్తారా బాబు? కాకపోతే ఈ గుడిసెలన్నీ పీకేస్తే తప్ప హాస్పిటల్ కట్టడం కుదరదు. చెప్పరా? అవునరా, మన ఊళ్ళో ఆసుపత్రి లేదుగా. గుడిసెలు పీకేసి హాస్పిటల్ కట్టిస్తారా బాబు? ఆసుపత్రి కట్టేది అయ్యగారి కోసం కాదు, మీకోసం. అయ్యగారికి కావాలంటే డాక్టర్లు పట్టణం నుంచి వస్తారా? లేకపోతే మా గుర్తులు పీకెత్తారా? నేను మర్యాదగా చెప్పాను. మీరు కాదు కూడదని మొరాయిస్తే బలవంతంగా పాకలు పీకించేస్తాను. నేను ప్రెసిడెంట్ని. జాగ్రత్త. పదండి.